హలో అండి. వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో పల్లి నువ్వుల లడ్డు అండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసేసుకోవచ్చనమాట. పాకం పట్టే పని లేకుండా చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా కూడా ఈజీగా తినేసేలాగా అదెలానో వీడియోలో చూసేసేయండి. ఒక పాన్ పెట్టుకొని మీకు కావాల్సినంత పల్లీలని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనేసేసి ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉన్నిందనుకోండి, గింజలనేటివి బాగా ఫ్రై అవుతాయి. అప్పుడే ఏ వంటకైనా టేస్టీగా ఉంటుందన్నమాట. పల్లీ చట్నీ చేసినా, మనం పల్లీ లడ్డు చేసినా. చూడండి ఈ విధంగా కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చిన తర్వాత మీరు కొన్ని పల్లీలను నలిపి చూస్తే పొట్టు ఈజీగా వెళ్ళిపోవాలి. అదే మీకు ఇండికేషన్ అన్నమాట. బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టేసుకోండి. అక్కడక్కడ కొన్ని వాటికి పొట్టు ఉన్నా పర్లేదండి. పొట్టు మంచిదే. సేమ్ క్వాంటిటీలో అంటే మీరు ఏ గిన్నెతో గానీ, బౌల్‌తో గానీ పల్లీలను తీసుకున్నారనుకోండి, అదే ఈక్వల్ క్వాంటిటీలో జాగరీ తీసుకోండి. సరిగ్గా సరిపోతుంది టేస్ట్ అనేది. ఇక్కడ నేను 2 రకాల నువ్వులు తీసుకుంటున్నానండి. నల్లవి, తెల్లవి. మొత్తం ఒకే కలర్‌తో అయినా మీరు చేసుకోవచ్చు. మొత్తం నల్ల నువ్వులే వాడుకోవచ్చు. ఇక్కడ నేను 2 మిక్స్ చేసి చేస్తున్నాను. పూర్తిగా సిమ్‌లో ఫ్లేమ్ పెట్టేసుకొని చిటపటలాడేంత వరకు నువ్వుల్ని ఫ్రై చేసేసుకొని ప్లేట్‌లో చల్లారబెట్టేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫర్దర్ నోటిఫికేషన్స్. చూడండి చిటపటలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ తెల్ల నువ్వుల్ని కూడా అదే విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. రెండిటిని చల్లారబెట్టేసుకోండి. ఇక నేను మిక్సర్ జార్‌లోనే అన్నిటిని వేసి చూపిస్తున్నానండి. కానీ మీరు మొత్తం ఒకేసారి మిక్సీలో పట్టారనుకోండి, సరిగ్గా అవి బ్లెండ్ అవ్వవన్నమాట. మీరు కొన్నిగా వేసుకోండి. ఇక్కడ నేను చూపించడానికి మొత్తం అలా మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఒక బౌల్‌లో మీరు అన్నింటిని వేసేసుకొని కొన్నిగా మిక్సీకి పట్టుకోండి. అప్పుడే ఆయిల్ అనేది ఎక్కువగా వచ్చేయకుండా మీకు గింజలు అనేటివి బాగా మిక్స్ అవుతాయన్నమాట. తెల్ల నువ్వుల్ని సగం వరకు నేను పక్కన పెట్టేశానండి. కొన్నింటిని పొడి చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా మిక్సీని ఆపుకుంటూ మీరు మెత్తగా పొడి చేసి పెట్టేసుకోవాలి. 2, 3 ట్రిప్పుల్లో వేసేసుకోండి. మొత్తం ఒకే ట్రిప్‌లో కాకుండా. కొన్ని తెల్ల నువ్వుల్ని పక్కన పెట్టాం కదా! వాటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. తినేటప్పుడు బాగా క్రంచీగా ఉంటాయన్నమాట. ఒకసారి మొత్తం బాగా ముద్దగా ఉంటుంది కదండీ! మొత్తం కలిపేసుకోండి నలిపి. మీకు కావాల్సిన సైజులో ఉండలు పట్టేసుకుంటే పల్లి నువ్వుల లడ్డు రెడీ అండి. చాలా హెల్తీ. పాకం లడ్డు అన్న అయితే చాలా చిన్న పిల్లలు తినలేరు కదా! బిలో 5 ఇయర్స్ వాళ్ళు. పెద్దవాళ్ళకేమో పళ్ళు ఉండవు కాబట్టి కష్టమవుతుంది. సో ఈ లడ్డు అయితే ఈజీగా ఎవరైనా తినేసేయచ్చు. డైట్ చేసే వాళ్ళైనా ఈజీగా తినేసేయచ్చండి. సో నువ్వుల్ని ఈ విధంగా మనం కొన్ని పొడి చేయకుండా కలిపి పెట్టామనుకోండి, క్రంచీగా మీరు నట్స్ తిన్నప్పుడు ఫీల్ వస్తుంది చూడండి, ఆ ఫీల్ వస్తుందన్నమాట. ఉండ పట్టేసుకున్న తర్వాత అరచేతుల మధ్యలో మీరు రౌండ్‌గా అలా రోల్ చేశారనుకోండి, బాగా రౌండ్‌గా వచ్చేస్తాయి. సో చాలా సింపుల్ కదండీ! తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.